హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలామంది పెన్షనర్స్కి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈపీఎస్ 95 పెన్షన్ లేటెస్ట్ అప్డేట్ 2025లో జరిగిన బిగ్ చేంజెస్ గురించి. గవర్నమెంట్ అండ్ ఈపీఎఫ్ఓ చాలా కీ డిసిజన్ తీసుకున్నాయి. చాలామందికి 1500 కంటే తక్కువ పెన్షన్ వస్తే ఇన్ఫ్లేషన్తో సర్వైవల్ కష్టం అయిపోతుంది. సో యూనియన్స్ అండ్ పెన్షనర్స్ మినిమం పెన్షన్ హైక్ డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు సీరియస్గా కన్సిడర్ చేస్తుంది. 2025లో జనవరి నుండి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ స్టార్ట్ అవుతుంది. పెన్షనర్స్ కంట్రీలో ఈ బ్యాంక్ బ్రాంచ్ నుండి పెన్షనర్కి చాలా పెద్ద రిలీఫ్. గవర్నమెంట్ మినిమం పెన్షన్ని 1000 నుంచి 7500కి హైక్ చేయడానికి ప్రపోజల్ కన్సిడర్ చేస్తుంది. పార్లమెంటరీ ప్యానెల్ రికమెండ్ చేసింది. దివాళీ సీజన్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు అని స్ట్రాంగ్ టాక్ ఉంది. మద్రాస్ హైకోర్టు చేసిన రూలింగ్ ప్రకారం 2014 తర్వాత రిటైర్ అయిన ఎంప్లాయీస్కి హయ్యర్ ఈపీఎస్ పెన్షన్. ఈపీఎఫ్ఓకి థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. అయితే పెన్షనర్స్కి బిగ్ హోప్ ఉంది. మీ పీపీఓ నంబర్, బ్యాంక్ అకౌంట్, కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. హయ్యర్ పెన్షన్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు జాయింట్ ఆప్షన్ అప్లై చేయండి. సిపిపిఎస్ స్టార్ట్ అయ్యాక మీకు ఈ బ్యాంకులో కూడా పెన్షన్ వస్తుంది. అఫీషియల్ ఈపీఎఫ్ఓ సైట్ నుండి అప్డేట్స్ ఫాలో అవ్వండి. ఫేక్ న్యూస్ నుండి జాగ్రత్త. ఫ్రెండ్స్, ఈపీఎస్ 95 పెన్షన్లో జరుగుతున్న ఈ అప్డేట్స్ ల్యాక్స్ ఆఫ్ పెన్షనర్స్కి మంచి న్యూస్. గవర్నమెంట్ హైక్ ప్రపోజల్, సిపిపిఎస్ సిస్టమ్ అండ్ కోర్ట్ రూలింగ్ వల్ల చాలా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి. మీ డౌట్స్ కమెంట్స్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్